రిమైనింగ్ పార్ట్లోకి వెళ్ళిపోతాం. ఓకే, మనం లాస్ట్ సెషన్లో ఏం చేస్తున్నామంటే యారే ఆపరేషన్ గురించి మనం లాస్ట్ 5 days నుండి నేర్చుకున్నాం. వీటన్నిటిని ఒకసారి సమ్మరైజ్ చేసేసి నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోతాం. యారే ఆపరేషన్స్. యారే ఆపరేషన్స్ యారే ఆపరేషన్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారు? యారే ఆపరేషన్స్ యారే ఆపరేషన్స్ అంటే ఏంటనే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసేసాము, యారే అనే దాన్ని ఒకదాన్ని క్రియేట్ చేయాలి. యారే అనే దాన్ని క్రియేట్ చేయాలి. నేర్చుకుంటుంది యారే అంటే ఏంటని చూస్తున్నాం. యారే అంటే ఏంటి? ఒక స్క్వేర్ బ్రేసెస్ లోపల ఏవైనా ఐటమ్స్, ఒక ఐటమ్ ఉండి తర్వాత స్పేస్ ఉండి మరొక ఐటమ్ ఉండి తర్వాత స్పేస్ ఉండి మరొక ఐటమ్ కనుక ఇలా కనుక ఉందనుకో, ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే యారే అని పిలుస్తారు. అంటే ఒక యారేని మనం క్రియేట్ చేయడం గురించి మనం ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం. పైథాన్లో మనం స్ట్రింగ్ని అయినా క్రియేట్ చేయొచ్చు. లిస్టు, టపులు, సెట్, డిక్షనరీ ఇలాంటి వాటిని కూడా మనం ఏం చేసామంటే డైరెక్ట్గా అవన్నీ ఇన్బిల్డ్గా ఉన్న ఫీచర్స్ని కాబట్టి వాటన్నిటిని కూడా మనం ఏం చేసామంటే పైథాన్లో క్రియేట్ చేసేసి వాటితో మనం ఏం చేసామంటే వర్క్ చేయడం అనేది చేసేసామన్నమాట. రైట్ నో పైథాన్లో యారే అనేది క్రియేట్ చేయాలంటే యారే అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్బిల్ట్ ఆపరేటర్. అంటే పైథాన్లో యారే అనే కాన్సెప్ట్ అనేది ఇన్బిల్ట్గా లేదనమాట ఈ ఫీచర్. అందుకోసం మనం ఏం చేస్తున్నాము NumPy అనే ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే ఈ యారేస్తో వర్క్ చేయడం అనేది చేస్తున్నాం. అలానే ఈ NumPy అనేది ఓన్లీ యారే ఒక్కదాంట్లోనే కాదనమాట. మన మ్యాథమెటిక్లో చేసే ఎలాంటి ఆపరేషన్ అయినా సరే, అంటే మ్యాథమెటిక్స్లో మనం చేసే ఎలాంటి ఆపరేషన్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే NumPy అనే ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ చేయొచ్చు. ఓకే, అలా వర్క్ చేసేసేటప్పుడు మనం కొన్ని ఆపరేషన్స్ చూసాం. అంటే ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఏదైనా ఎడిషనల్గా ఒక డేటాని పెట్టడం కానీ, ఆ డేటాని మనం ఏం చేస్తున్నామంటే యాక్సెస్ చేసుకోవడం. ఒక డేటాతో మనం యాక్సెసింగ్ అనేది కనుక మనం చేయాలి అంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేసేసి మన డేటాని మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ అనేది చేయొచ్చు అనమాట, ఒక యారే లోపల ఉన్న డేటాని. అలా చేయడంలో ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఏం నేర్చుకున్నామంటే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఏంటిది అది? యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. యాక్సెసింగ్ అంటే ఏంటిది? యాక్సెసింగ్ అంటే ఏంటిది నాన్న హర్ష? యాక్సెసింగ్ అంటే ఏంటి? యాక్సెసింగ్ అంటే ఏంటిది నాన్న హర్ష? యాక్సెసింగ్ అంటే నా దగ్గర ఒక యారే అనేది ఉంది. ఈ యారే లోపల ఏదైనా ఏదైనా ఒక ఐటెంని కనుక మనము అప్లై చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోడ్ గ్రౌండ్లోకి వెళ్ళి ఒక యారేని క్రియేట్ చేసి ఆ యారేలో నుండి ఏదైనా ఒక ఐటెంని కనుక మనము యాక్సెస్ చేయాలంటే ఎలా చేస్తాం అనే టెక్నిక్ గురించి ఇప్పుడు తెలుసుకొని వచ్చేద్దాం. ఓకే, లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్. హలో వసంత, ఈజ్ ఇట్ ఆడిబుల్? Yes, sir. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం. మనం ఇప్పుడు ఒక యారేని క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇంపోర్ట్ అని చెప్పేసి తర్వాత ఏం చేయాలి? NumPy. అంటే మనం యారే అనే కాన్సెప్ట్ని క్రియేట్ చేయాలంటే NumPyని యూజ్ చేస్తున్నాం కదా. దీనికోసం మనం ఏం చేసాము? ఇంపోర్ట్ NumPy యాస్ ఎన్పి అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశాను? కోడ్ని క్లియర్ అవుట్ చేసి అప్పుడు నాకు ఏమైంది, నాది ఏదైతే జూపిటర్ నోట్బుక్ ఉందో ఈ జూపిటర్ నోట్బుక్లోకి నేను ఏం చేశానంటే NumPy అనే టూల్ని యూజ్ చేశాను. NumPy అనే పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ అని చేయొచ్చు కదా. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ NumPy అనే టూల్ని యూజ్ చేసి నేను ఏం చేస్తానంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే NumPy అని రాసి దాని పక్కన డాట్ పెట్టేసేసి యారే ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లో ఒక స్క్వేర్ బ్రేస్ పెట్టుకొని దాంట్లో మనకి ఏ ఐటమ్స్ కావాలో ఆ ఐటమ్స్ ఇచ్చేద్దాం. మనం 1 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేద్దాం. 10,
20 కామా అలా నేనేం చేశాను కొన్ని వాల్యూస్ కావాలి ఎక్కడ దాకా కావాలంటే నాకు 100 వరకు 10 20 30 40 అనే వాల్యూస్తో నేను ఏం చేద్దాం అంటే యారే క్రియేట్ చేద్దాం అనుకున్నాం అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు ఏ రేంజ్ ఏ రేంజ్ ఆఫ్ డైరెక్ట్ షార్ట్ కట్ టెక్నిక్ ఇదే కదా ఎన్పి డాట్ నంఫై డాట్ ఏ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన స్టార్టింగ్ నెంబర్ చెప్పి తర్వాత కామా చెప్పేసి ఎండింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ చెప్పేసి కామా చెప్పేసేసి అక్కడ స్టెప్ ఇస్తాం ఎంత ప్రతి 10 నెంబర్ల తర్వాత వచ్చే నెంబర్స్ అన్నీ కూడా నాకు క్రియేట్ చేయాలని చెప్పాను చెప్పేసేసి ఈ మొత్తాన్ని నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని దాంట్లో స్టోర్ చేసుకున్నాను ఏ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని దాంట్లో స్టోర్ చేసుకున్నాను తర్వాత నేను ఏం చేశానంటే సంబంధించిన తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఏంచండి చేసేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ చూసాను అప్పుడు నాకేమైందంటే నేను క్రియేట్ చేసిన యారే లోపల 10 20 30 40 50 60 70 80 90 అని లాస్ట్ 100 ఏదైతే ఉందో 100 కాకుండా బిఫోర్ ద నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకేమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగింది ఓకే అంటే ఇప్పుడు నేను ఏం చేశాను 10 నుండి 90 వరకు ఉన్న వాల్యూస్తో నేను ఏం చేశాను ఒక యారే అనేది క్రియేట్ చేశాను ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను మనం ఏం చేద్దాం అనుకున్నాను యారే లోపల ఏదైనా ఒక ఐటమ్ ఉంటే ఒక వాల్యూ ఉంటే ఆ వాల్యూని యాక్సెస్ చేయడం ఎలా అనేది నేర్చుకుందాం అనుకున్నాను ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను అంటే యారే లోపల నా దగ్గర ఏముందంటే 20 అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మాత్రమే అప్డేట్ చేద్దాం అనుకున్నాను అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి యాక్సెసింగ్ అనే ఒక టెక్నిక్ ద్వారా చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా ఎలా యాక్సెసింగ్ చేస్తారంటే యారేలో ఏం చేస్తారంటే ఫస్ట్ వేరియబుల్ నేమ్ చెప్పేసి యాక్సెసింగ్ చేయాలంటే మనకి సింటాక్స్ ఏంటి స్క్వేర్ బ్రేసెస్ చెప్పి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఇండెక్సింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది చెప్పాలన్నమాట మనం తీసుకున్న యారే లోపల 20 అనేది ఏ ఇండెక్సింగ్ నెంబర్లో ఉంటుంది ఏ ఇండెక్సింగ్ నెంబర్ ఇండెక్స్ ఎంత 1 కాబట్టి 1 అని ఇచ్చేసి స్క్వేర్ బ్రేస్ని ప్లేస్ చేసేసాను తర్వాత నేను ఏం చేసింది క్లియర్ అవుట్ చేసి చూసాను అప్పుడు నాకేమైందంటే 20 అనే నెంబర్ అనేది రావడం అనేది జరిగిపోయింది ఓకే అంటే నాకు సిమిలర్ ప్రీవియస్లీ మనం ఎలా అయితే చేసాము లిస్ట్లో అలానే మనం యాక్సెసింగ్ చేసేస్తే యారే లోపల ఉన్న ఐటమ్స్ని కూడా మనం ఏం చేయొచ్చు ఈజీగా తెచ్చుకోవచ్చు అని నాకు అర్థమైంది సపోజ్ దట్ నా దగ్గర ఏముందంటే ఇదంతా 1 డైమెన్షనల్ యారే అయితే డైరెక్ట్గా నేను ఏం చేస్తుంటే యాక్సెసింగ్ అనేది చేసి తెచ్చుకున్నాను అలా కాకుండా నా దగ్గర ఒక 2 డైమెన్షన్ యారే ఉంది ఆ 2 డైమెన్షనల్ యారేలో నుండి కూడా వాల్యూస్ని కనుక మనకు నచ్చిన వాల్యూని మనకు అప్లై చేయాలి అనుకో ఇదే మెథడ్లో అప్లై చేస్తారా లేదనేది చూద్దాం ఓకేనా ఓకే దానికోసం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి ఒక యారే కనుక క్రియేట్ చేద్దాం అనుకున్నాం ఏ యారేని క్రియేట్ చేద్దాం 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేద్దాం అనుకున్నాం ఒక 2 డైమెన్షనల్ యారేని కనుక మనం క్రియేట్ చేయాలనుకో సింటాక్స్ ఏంటి నంఫై అని రాసి నంఫై షార్ట్ కట్ ఎన్పి అని రాస్తున్నాను కదా నంఫై అని రాసేసి నంఫైతో కదా మనం చేస్తుంది అనుకో నంఫై అని రాసి డాట్ పెట్టేసి యారే అని రాసేసి తర్వాత హాఫ్ అని పెట్టేసి తర్వాత మనం ఏం చేసాం స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకున్నాం 2 స్క్వేర్ సంబంధించి ప్రయత్నించాము అక్షా చెక్ విత్ మెసేజ్ అవుతుంది ఓకే తర్వాత నేను ఏం చేసంటే కొన్ని ఐటమ్స్ పెట్టుకున్నాను ఏంటిది 10 కామా 20 కామా 30 అని ఐటమ్ పెట్టుకున్నాను తర్వాత స్క్వేర్ బ్రేసెస్ని క్లోజ్ చేశాను ఒక లిస్ట్ అంటే ఒక లిస్ట్ అయిపోయింది తర్వాత అలాంటి లిస్ట్ని రెండింటిని కలిపి ఒకే దాంట్లో పెట్టాను దాన్ని 2 డైమెన్షనల్ యారే అంటారు కామా పెట్టేసేసి మళ్ళీ నేను ఏం చేశాను స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని ఏం చేశాను 30 కామా 40 కామా 50 అని ఇచ్చాను అనమాట చేసి స్క్వేర్ బ్రేస్ క్లోజ్ అండ్ పారాంథసిస్ ఆల్సో క్లోజ్ చేసేసి తర్వాత ఏం చేసంటే ప్రింట్ ఆఫ్ ఈ మొత్తాన్ని కూడా ఒక వేరియబుల్లో పెట్టుకోవాలి కదా అందుకు ఈసారి పెట్టుకుందాన్ని ఏమంటే బి అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఈ కంటెంట్ మొత్తాన్ని పెట్టుకున్నాను తర్వాత నేను ఏం చేసంటే ప్రింట్ ఆఫ్ బి అని ఇచ్చాను తీసి నేను ఏం చేసంటే క్లియర్ అవుట్ చేసి చూసాను ఏమైందో చూడాలి అప్పుడు నాకు ఏమైందో చూడండి 10 20 30 30 40 50
అనే ఐటమ్స్తో నాకు ఏమైందంటే ఒక 2 డైమెన్షనల్ యారే అనేది క్రియేటెడ్. ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? లేదు కదా. దీనిలో నేనేం చేద్దాం అంటే 40 అని ఒక నంబర్ ఉంది చూడు. ఆ 40 అనే నంబర్ నేనేం చేద్దాం అనుకున్నానంటే అప్టైప్ చేద్దాం అనుకున్నాను. అలా చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి? ఏదైనా ఒక యారే ఉంటే ఆ యారేలో నుండి ఓన్లీ ఒక క్యారెక్టర్ని మాత్రమే మనం తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి నన్ను అనుకుంటా? ఏం చేయాలి? యాక్సెసింగ్. యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు. అలా యాక్సెసింగ్ చేయాలి అంటే ఇందాక అట్లా చేస్తే వస్తుందా రాదా అనేది చూద్దాం. అలా చేస్తే రాదనమాట. ఏంటంటే ఒకసారి మనం ఏం చేద్దాం ఈ కమాండ్ మొత్తాన్ని కాపీ చేసేసి ఇక్కడికి వెళ్ళి పెట్టుకుందాం. నేనేం చేద్దాం 40 అనేది తెచ్చుకోవాలంటే ఏం చేశాను? ఏ స్క్వేర్ బ్రేస్ 40 అంటే పొజిషన్ 1 కదా 1 అని పెట్టాను. పెట్టేసి నేను వచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. 1 అని పెడితే నాకు ఏమని వచ్చిందంటే 20 వచ్చింది నాన్న. సో సారీ బీ కదా మనం చేయాల్సింది. డి అని పెట్టేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని దాంట్లో నాకు 40 తెచ్చుకోవాలనుకున్నాను. 1 పెట్టేసి నేను ఏం చేశానంటే స్క్వేర్ బ్రేసెస్ని క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందంటే నాకు 1 అని పెట్టగానే నాకు అది రాల. ఏమొచ్చింది ఇక్కడ? ఇక్కడ ఏదైతే రో ఉందో 2 డైమెన్షనల్ యారేలో సెకండ్ రో ఆ రో అనేది వచ్చింది. ఓకే అంటే మనం ఒక 2 డైమెన్షనల్ యారే కనుక 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ 4 డైమెన్షన్ 5 డైమెన్షన్ ఇలా 2 డైమెన్షనల్ యారే కనుక క్రియేట్ చేసామంటే ఆ యారేలోని వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతుందంటే మొదటి రోని మొత్తాన్ని కూడా ఏమవుతుందంటే 0 అనే ఇండెక్స్గా తీసుకుంటుంది. అదే సెకండ్ రో మొత్తాన్ని కూడా ఏమంటారంటే 1 ఇండెక్స్ అని పిలుస్తారు. అట్లా తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెకండ్ రోలో నుండి ఒక 40 అనే నెంబర్ని తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి చేయాలన్నమాట. ఏం చేయాలంటే బి స్క్వేర్ బ్రేసెస్ 1 అని పెట్టి తర్వాత మనం ఏం చేయాలంటే స్క్వేర్ బ్రేస్ పెట్టి అంటే బి స్క్వేర్ బ్రేస్ 1 అని పెట్టామనుకోప్పుడు ఏమైంది సెకండ్ రో అనేది వచ్చింది. దాంట్లో మనం 40 అనే నెంబర్ని అక్కడ తెచ్చుకోవాలనుకుంది. 40 అనే నెంబర్కి ఇండెక్సింగ్ ఎంత? 30 అంటే 0, 40 అంటే ఎంత? 1 కాబట్టి 1 అని చేసేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏం జరిగిందో చూడండి. ఏం జరిగింది? 40 అనే వాల్యూ అనేది రావడం జరిగిపోయింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక 1 డైమెన్షనల్ యారే కనుక క్రియేట్ చేస్తే దాంట్లో ఏదైనా ఒక వాల్యూని కనుక మనం అప్టైన్ చేయాలి అంటే ఏం చేస్తామంటే యాక్సెసింగ్తో ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం. అలానే ఒక 2 డైమెన్షనల్ యారే కనుక క్రియేట్ చేస్తే దాంట్లో మనకి నచ్చిన ఏదైనా ఒక స్పెసిఫిక్ నెంబర్ని కనుక మనం తెచ్చుకోవాలి అంటే ఏం చేస్తారంటే ఇలా యాక్సెసింగ్ అనేది ఇలా అప్లై చేయడం ద్వారా మాత్రం ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. ఇది కూడా మనం లాస్ట్ సెషన్స్లోనే నేర్చేసుకున్నాం అనమాట. ఓకేనా? ఎవరికన్నా డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? ఓకే ఓకే. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకే. ఇప్పుడు మరొక కాన్సెప్ట్ ఏంటి? ఈ కాన్సెప్ట్ అయిపోయింది. దీని తర్వాత మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి? స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకున్నాం. స్లైసింగ్ అంటే ఏంటి? ఎలా చేస్తారని చూసాం. స్లైసింగ్ అంటే ఏంటి నాన్న వసంత? సెకండ్ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి? స్లైసింగ్. స్లైసింగ్ అంటే ఏంటి? స్లైసింగ్ అంటే ఏంటిది? హరివందన డూ యు నో స్లైసింగ్? స్లైసింగ్ అంటే ఏంటి? ఏదైనా మనం ఒక సర్టైన్ పార్ట్ అంటే కొంత పార్ట్ని కనుక మనం తెచ్చుకోవాలి అనుకున్నాం అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని వాడతాం. ఇప్పుడు నా దగ్గర ఒక యారే ఉంది. ఈ యారే లోపల నేను ఏం చేద్దామంటే 2 అనే ఐటమ్ని 3 అనే ఐటమ్ని మాత్రమే నేను తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్న డేటా ఉంది కదా, ఆ డేటా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు యారేస్లో కూడా. అంటే ఈ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని యారేలో ఎలా అప్రోచ్ అవుతారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే. నా దగ్గర ఏముందంటే ఒక 1 డైమెన్షనల్ యారే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ 1 డైమెన్షన్లోకి వెళ్దాం. నా దగ్గర 1 డైమెన్షనల్ యారే ఉంది. ఈ మొత్తాన్ని నేను చదవండి కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని మళ్ళీ క్రియేట్ చేయలేదు కదా అనుకో కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేశాను అంటే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి నేను ఏం చేశాను? రన్ చేశాను. అప్పుడు నాకు ఏమైందంటే 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 అనే వాల్యూస్తో నాకు ఏమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే. ఈ యారే లోపల నేను ఏం చేసేసానంటే 30 నుండి 80 వరకు ఆల్ వాల్యూస్ అన్నిటి నేను తెచ్చుకోవాలి అనుకున్నాను అనమాట. అలా తెచ్చుకోవాలంటే ఏం చేస్తానంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా యారే లోపల ఉన్న సర్టైన్ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం అటెండ్ చేసుకోవచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ చెప్పేసి ఆ స్క్వేర్ బ్రేసెస్లో మనం ఏం చేయాలంటే స్టార్ట్ ఇండెక్స్ అనేది చెప్పాలన్నమాట.
స్టార్ట్ ఇండెక్స్ అంటే ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అనుకున్నాం, 30 నుండి అనుకున్నాం. 30 నుండి తెచ్చుకోవాలంటే దాని ఇండెక్సింగ్ నెంబర్ ఎంత, 10 అంటే 0, 20 అంటే 1, 30 అంటే ఎంత 2 కాబట్టి 2 అని పెట్టాను. పెట్టేసి తర్వాత నేను ఏం చేశాను, కాల్ అని పెట్టాను. ఓకే అది స్టార్ట్ ఇండెక్స్ అయిపోయింది. ఎక్కడ దాకా తెచ్చుకుందాం అనుకున్నాను నేను, 80 అనే నెంబర్ వరకు తెచ్చుకుందాం అనుకున్నాను. అప్పుడు ఇండెక్సింగ్ ఎంత చెప్పండి, 10 అంటే 0, 20 అంటే 1, 30 అంటే 2, 40 అంటే 3, 50 అంటే 4, 60 అంటే 5, 70 అంటే 6, 80 అంటే 7. ఇక్కడికి వెళ్ళి నేను ఇచ్చేద్దాంటే 8 అని ఇస్తాను. ఇచ్చేసి నేను ఏం చేసేస్తే స్క్వేర్ బ్రేసెస్ని క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసి నేను ఏం చేశాను, ప్లేయర్ చేసేసాను. అప్పుడు నాకేమైందంటే 30 నుండి 80 వరకు ఉన్న ఆల్ ద డేటా మొత్తం కూడా నాకేమైందంటే ఒకేసారి రావడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తామన్నమాట. దీంట్లో ఎవరికి ఎక్సలెంట్ అవుతుందో. No, sir. ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే యారే అంటే ఎప్పుడు సింగిల్ డైమెన్షనే కాకుండా 2 డైమెన్షన్, 3 డైమెన్షన్స్ అనేవి కూడా మోస్ట్ ఎక్స్పెన్సివ్గా వాడతారని మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 2 డైమెన్షన్ యారే లోపల ఎలా వర్క్ చేస్తారనే దాని గురించి చూద్దాం. ఓకే. యా రైట్. హర్ష, ఈజ్ ఇట్ ఆడిబుల్? ఓకే. జస్ట్ అందుకని నేను ఒక 2 డైమెన్షనల్ యారేని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకొని నేను ఏం చేశాను, ప్లేయర్ అవుట్ చేసేసాను. ఓకే సార్, నాకు ఒక 2 డైమెన్షనల్ యారే అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను 2 డైమెన్షనల్ యారేలో ఏమేమి వాల్యూస్ తెచ్చుకుందాం అనుకున్నాను, 20, 30. 20, 30 అని ఉన్నాయి చూడు అక్కడ. ఒక రోలో ఫస్ట్ రోలో 20, 30 అనే వాల్యూస్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు మనం ఎలా స్లైసింగ్ అనేది చేస్తారనేది చూద్దాం. అలా చేయాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, స్లైసింగ్ చేయాలంటే ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ చెప్పాలి, చెప్పేసాను. తర్వాత స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేసామంటే 1 డైమెన్షనల్ యారే అయితే స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి స్టార్ట్ ఇండెక్స్ చెప్పేసి కాలన్ పెట్టి ఎండ్ ఇండెక్స్ కనుక చెప్పేసేసామనుకో వెంటనే మనకు కావాల్సిన డేటా వస్తుంది. అదే మనం మల్టీ డైమెన్షనల్ యారేలో కనుక తెచ్చుకోవాలనుకో వెంటనే అలా చేయకూడదు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే, మనం తెచ్చుకోవాలనుకున్న డేటా అనేది ఏ రోలో ఉంది అనేది చూసుకోవాలన్నమాట. రోకి మనం ఏం చేయాలంటే పొజిషనింగ్, ఇండెక్సింగ్ అనేది చెప్పాలన్నమాట. మనం తెచ్చుకోవాలనుకున్న డేటా ఎక్కడ ఉంది, ఫస్ట్ రోలో ఉంది. ఫస్ట్ రోలో ఉన్న డేటాని కనుక తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే 0 ఇండెక్సింగ్ అని చెప్పేసేసి తర్వాత స్క్వేర్ బ్రేసెస్ చెప్పేసి దానిలోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ అనేది చెప్పాలన్నమాట. స్టార్ట్ ఇండెక్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనుకున్నాను, 20 అనే నెంబర్ తెచ్చుకోవాలనుకున్నాను. 20 అనే నెంబర్ తెచ్చుకోవాలంటే దాని ఇండెక్సింగ్ నెంబర్ ఎంత, 1 అని ఇచ్చేసిన తర్వాత నేను ఇచ్చేసంటే కాలన్ పెట్టేసి ఎక్కడ దాకా తెచ్చుకోవాలనుకుంటున్నాను, 30 అనే నెంబర్ని కూడా తెచ్చుకోవాలనుకున్నాను. అంటే మనం ఎండ్ దాకా తెచ్చుకోవాలనుకున్నాం. ఎండ్ దాకా ఎండ్ ఇండెక్స్ ఇవ్వకుండా స్క్వేర్ బ్రేసెస్ పెట్టేసేసాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే మొదటి రోలో 20, ఆ తర్వాత ఉన్న వాల్యూ ఏదైతే ఉందో యారేలో ఉన్న వాల్యూ, ఆ డేటా అంతా కూడా నాకు ఏమైందంటే రావడం అంటే జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక 1 డైమెన్షన్ యారేలో కానీ 2 డైమెన్షన్ యారేలో కానీ యాక్సెసింగ్, స్లైసింగ్ అనే కాన్సెప్ట్స్ని ఎలా అప్లై చేస్తారో మొత్తం నేర్చుకున్నాను. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? వసంత, డూ యూ హ్యావ్? No, sir. ఓకే. అలానే మనం తర్వాత ఇంకో కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మళ్ళీ రిపీట్ చేయండి. ఈరోజు ఒక 10 మినిట్స్ లేట్ అయినా కానీ కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే ఈరోజు చెప్పాలనుకున్న కాన్సెప్ట్ కూడా కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి, కాపీ ఆఫ్ అనే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. కాపీ ఆఫ్ అంటే ఏంటిది అనేది చూద్దాం అనమాట. కోసం నేను ఇప్పుడు ఏం చేశాను అంటే ఒక యారేని క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? ఆ యారేలో కాపీ ఆఫ్ అంటే ఎలా అప్లై చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. థర్డ్ నేర్చుకున్న కాన్సెప్ట్లోకి వెళ్దాం. జస్ట్ కాపీ ఆఫ్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాను. కాపీ ఆఫ్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు నా దగ్గర కాపీ అనేది ఎప్పుడు వాడతారు మనం, కాపీ అనేది ఎప్పుడు వాడతాం, కాపీ అనే కాన్సెప్ట్
సేమ్ ఇదే లైన్స్ మళ్ళీ కనుక క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము, ఆ మొత్తాన్ని కాపీ చేసుకొని ఒక దాంట్లో పేస్ట్ కనుక చేసేసామనుకో వెంటనే ఏమైంది, మనం క్రియేట్ చేయాలనుకుంటే రాయాల్సిన అవసరం లేదు, వెంటనే అది ఏం చేస్తుంది కంప్యూటర్ అదే క్రియేట్ చేసేసింది కదా. అంటే కాపీ ఆఫ్ అంటే ఏంటంటే మనం ఒక యారేని క్రియేట్ చేశాను, ఇదే యారేని మళ్ళీ కనుక నేను క్రియేట్ చేయాలనుకో, అలా క్రియేట్ చేయాలి అంటే మనకి యారేస్లో ఒక ఆపరేషన్ ఉందన్నమాట. ఏంటిదంటే కాపీ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్. అంటే నా దగ్గర ఏ అనే ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్లో ఏ వాల్యూస్ ఉన్నాయి అంటే 1 2 3 అనే వాల్యూస్ ఉన్నాయి. ఇవే వాల్యూస్ నేనేం చేద్దాం అనుకున్నా అంటే బి అనే వేరియబుల్లో కూడా క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే కాపీ ఆఫ్ కాపీ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. అలా చేయాలంటే ఎలా చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే ఒక యారే క్రియేట్ చేద్దాం, 1 డైమెన్షన్తో ఫస్ట్ చేద్దాం. ఒక 1 డైమెన్షనల్ యారే క్రియేట్ చేద్దాం అనుకున్నాం. 1 డైమెన్షనల్ యారే అంటే ఇదేనా? ఓకే. 1 డైమెన్షనల్ యారే మొత్తాన్ని నేను ఏం చేసుకున్నాను అంటే కాపీ చేసుకున్నాను, ఇక్కడికి నేను ఏం చేసాను పేస్ట్ చేసుకున్నాను. అంటే ఏ అనే ఒక వేరియబుల్లో నేను అంటే 10 నుండి 100 వరకు నేను ఏం చేశాను అంటే వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేశాను అంటే క్రియేట్ చేశాను. ఎలా క్రియేట్ చేశాను, 10 తర్వాత నుండి ఎవ్రీ 10th ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్స్ అంటే 10 20 30 40 ఇలాంటి నెంబర్స్ నేను చేద్దాం అంటే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇలా రాయడం ద్వారా ఎన్పీ డాట్ ఏ రేంజ్ ఆఫ్ 10 100 10 అని పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే 10 నుండి 100 వరకు ఉన్న నెంబర్స్ అన్నిటి కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు. ఓకేనండి. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ఏ అనే వేరియబుల్లో 10 నుండి 90 వరకు ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా ఏం చేశాను అంటే వాల్యూస్ అన్నిటిని కూడా క్రియేట్ చేశాను. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే బి అని మరొక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఆ వేరియబుల్లో నేనేం చేద్దాం అనుకున్నా అంటే 10 నుండి ఇలానే 100 వరకు ప్రతి ఐటమ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. బట్ నాట్ ఇంక్లూడెడ్ 100 అనేది కాకుండా రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవే వాల్యూస్ని మళ్ళీ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక కాన్సెప్ట్ అనేది వాడాలన్నమాట. ఏంటిదంటే బి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసేసి ఎన్పి డాట్ నంపై డాట్ కాపీ సిఓపివై కాపీ ఆఫ్ అని పెట్టి ఏ అని కనిపించాను అనుకో, అప్పుడు నాకు ఏమైందంటే బి అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో ఏమైందంటే ఏ అనే వేరియబుల్లో మనం ఏవైతే క్రియేట్ చేసామో అదే వాల్యూస్తో మనకి ఏమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అయింది. కావాలంటే మనం చూద్దాం అనేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేసామంటే బి అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది చూడండి, ఏ అనే వేరియబుల్లో ఏవైతే వాల్యూస్ క్రియేట్ చేశానో అదే వాల్యూస్ మనకి ఏమైనా బి అనే వేరియబుల్లో కూడా క్రియేట్ అయిపోయింది. ఇలా మనం ఏం చేసామంటే ఎగ్జాక్ట్ సిమిలర్గా ఉన్న వాల్యూస్ని మనం ఏం చేసామంటే వేరొక వేరియబుల్లో కూడా మనం క్రియేట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే కాపీ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారు. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ నేను సి అనే వేరియబుల్లో No, కూడా sir. క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేసేసానంటే కావాలంటే ఏకి బికి డిఫరెన్స్ చూసుకోండి. ఏ అని పెట్టుకున్నాను, తర్వాత కామా పెట్టి బి అని ఇచ్చారు. అప్పుడు మీకు ఏమైందంటే మీరు క్రియేట్ చేసిన వేరియబుల్స్ అన్నీ కూడా ఏమైందంటే ఒకే చోట మనం ఏం చేయొచ్చు అంటే చూడడం అనేది చేయొచ్చు అనమాట. ఫస్ట్ లైన్ ఏం చెప్తుందంటే ఏని చెప్తుంది, సెకండ్ లైన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే బికి సంబంధించిన డేటాని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరుందా? డూ యూ హ్యావ్? No, sir. 1 డైమెన్షన్ అయితే అర్థమైంది. అలాంటి 2 డైమెన్షన్ కూడా అలానే చేస్తారా లేదనేది చూద్దాం. అందుకోసం నేను ఏం చేద్దామంటే ఒక 2 డైమెన్షనల్ కూడా క్రియేట్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఒక 2 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేద్దాం. 10 20 30 30 40 50 అనే వాల్యూస్తో ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేద్దాం. దాన్ని ఏం చేద్దామంటే సి అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో ఉంచుకుందాం. సి అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో నేను ఏం చేస్తానంటే 10 20 30 30 40 50 అనే వాల్యూస్తో నేను ఏం చేస్తుంటే ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేశాను. డేటానికి ఇలా క్రియేట్ చేయాలని నాకు అర్థమైంది. ఇవే వాల్యూస్ని నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే డి అనే వేరియబుల్లో కూడా క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే నంపై యూజ్ చేసి చేయొచ్చు కాబట్టి అప్పుడు ఏం చేశాను, నంపై అని రాసి పక్కన డాట్ పెట్టేసి సిఓపివై కాపీ అని పెట్టేసి ఆఫ్ అని పెట్టేసి ఏ వాల్యూస్ని మనం క్రియేట్ చేద్దాం ఉంటుంది, సి అనే వేరియబుల్ ఏవైతే ఉన్నాయో అదే వాల్యూస్ని నేను ఏం చేద్దాం అనుకున్నంటే అదే వాల్యూస్ మళ్ళీ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అందుకని కాపీ ఆఫ్ సి అని ఇచ్చేసేసి
తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ డి ఈక్వల్ అని పెట్టినాను అనమాట. అంటే ఈ మొత్తాన్ని డి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. స్టోర్ చేసుకొని ప్లేయర్ అవుట్ చేసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే డిఏని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. అప్పుడు నాకు ఏమైందంటే 10, 20, 30 అనే వాల్యూస్ నాకేమైందంటే డి అనే వేరియబుల్లో కూడా నాకేమైందంటే రావడం జరిగిపోయింది. అంటే మనం ఏ వాల్యూస్ని అయితే ఎగ్జాక్ట్ సిమిలర్గా మరొక వేరియబుల్లో కూడా స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం, క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామంటే వెంటనే మనం ఏం చేయాలంటే కాపీ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి అచీవ్ చేయడం అనేది చేస్తాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఎనీబడి హ్యావ్? No, sir. ఓకే. అలానే మనం నెక్స్ట్ పార్ట్లోకి వెళ్తాం. ఈ కాన్సెప్ట్ గురించి చేసింది నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్తాం. వ్యూ అంటే ఏందనేది చూద్దాం. వ్యూ అంటే ఏంటంటే వ్యూ అంటే ఏం చెప్పుకున్నాం వస్తుందా? వ్యూ అంటే ఏం చెప్పుకున్నాము? ఏదైనా ఒకే టాస్క్ మరలా చేయాలంటే దానికి రెఫరెన్స్గా ఏదైనా ఒక వేరియబుల్ని ఒక వేరియబుల్ అంటే ఒక యారేలో ఉన్న వాల్యూస్ని రెఫరెన్స్గా వేరొక వేరియబుల్లో కనుక మనం క్రియేట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే వ్యూ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి క్రియేట్ చేయడం అనేది చేస్తారు. అంటే దట్ మీన్స్ మనం రోజు కూడా ఒకే డేటాని మనం తెచ్చుకుంటా ఉన్నామనుకో, అదే డేటాని పద్దాకులు కనుక మనం తెచ్చుకోవాలనుకో దానికోసం మనం ఏం చేస్తామంటే వ్యూ అనే ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసి అచీవ్ చేయడం అనేది చేస్తారు. అంటే నాకు ఇంకా తెలియలేదు. అంటే వ్యూ అంటే ఏంటంటే ఏదైనా ఒక వేరియబుల్ కనుక మనం క్రియేట్ చేస్తే అదే వేరియబుల్ని కనుక మనము రిఫరెన్స్గా కనుక క్రియేట్ చేయాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే వ్యూ అనే వాటిని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఒక వ్యూ అనే ఒక కాన్సెప్ట్ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. అసలు వ్యూ అంటే ఏంటనేది మీకే అర్థమైంది అనమాట. వ్యూ అనే కాన్సెప్ట్ ఎందుకు క్రియేట్ చేస్తారు, దేనికోసం క్రియేట్ చేస్తారు, ఎందుకు రిఫరెన్స్ కోసం క్రియేట్ చేస్తారని మీకే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కాన్సెప్ట్ అనేది అప్లై చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఏ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో టు అవర్ కోడ్. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఏ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఏ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. దాంట్లో ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ ఉంచుకుందాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను వచ్చేసి కాపీ చేసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి ఏం ఇచ్చాను, ఏం ఇచ్చేసి నేను ఏం చేసేసి ఏ లోపల నేను ఏం చేశానంటే 10, 20, 30, 40, 50 అనే వాల్యూస్తో నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను. ఎలా ఒక యారేని క్రియేట్ చేశాను. ఎలా క్రియేట్ చేస్తానంటే ఇలా క్రియేట్ చేయడం అనేది చేస్తాను. సారీ, ఏం చేసి నేను ఏం చేశాను ప్లేయర్ అని చూపిస్తాను. అప్పుడు నాకేమైందంటే ఈ అనే వేరియబుల్లో 10, 20, 30, 40, 50 అనే వాల్యూస్తో నాకేమైందంటే 2 డైమెన్షనల్ యారే అనేది క్రియేట్ అయింది. ఓకే. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఏలో ఉన్న వాల్యూస్ నేను ఏం చేద్దామంటే ఈ అనే వేరియబుల్ కూడా నేను ఏం చేద్దామంటే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం ఏం చేశానంటే ఈ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని దాంట్లో నేను ఏం చేశానంటే ఎన్పీ డాట్ COPY కాపీ ఆఫ్ ఏని ఇచ్చాను. ఏని ఇచ్చేసి నేను వచ్చేసంటే క్లియర్ వచ్చి చూసాను. తర్వాత నేను వచ్చేసంటే కిందకి వచ్చి ఏమి ఇచ్చాను. అప్పుడు నాకేమైంది ఎగ్జాక్ట్లీ ఏలో ఏ వాల్యూస్ అయితే క్రియేట్ చేశానో అవే వాల్యూస్ నాకేమైనాయి బి అనే వేరియబుల్లో కూడా నాకేమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఆ తర్వాత నేను ఏం చేద్దాం, వ్యూ అనేది క్రియేట్ చేద్దాం. అంటే ఏంటంటే నేను ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఏం చేశానంటే బి డాట్ వ్యూ ఆఫ్ అని పెట్టాను అనమాట. ఆఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశానంటే క్లియర్ వచ్చి చూసాను. తర్వాత క్లియర్ ఇచ్చాను. అప్పుడు ఏం జరిగింది, అప్పుడు నాకు ఏమైంది అంటే బిలో ఏ వాల్యూస్ అయితే క్రియేట్ చేశానో అదే వాల్యూస్తో నాకేమైంది సి అనే వేరియబుల్లో కూడా నాకేమైందంటే అదే వాల్యూస్ అనేది స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఒక ఒరిజినల్ దాన్ని కాపీ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే వేరొక వేరియబుల్ అయ్యే వాల్యూస్ కనుక తీసుకురావాలంటే ఏం చేస్తామంటే కాపీ ఆఫ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. మనం కాపీ చేసినప్పుడు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవే వాల్యూస్ని వేరొక వేరియబుల్లో కనుక మనం క్రియేట్ చేయాలి అంటే ఏం చేస్తామంటే వ్యూ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. ఇప్పుడు మీ అందరికి అర్థమైపోయింది వ్యూ అంటే ఏందో అర్థమైంది. అంటే ఒక ఎలిమెంట్ని ఒకసారి కాపీ చేయడం అనేది చేస్తారు. అయ్యే వాల్యూస్ని వేరొక వేరియబుల్లో కూడా స్టోర్ చేయాలి అంటే ఏం చేస్తారంటే వ్యూస్ అనే వాటిని క్రియేట్ చేసేసి ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకేనా? దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా?
ఓకేనా. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ వ్యూకి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది తెలుసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నా దగ్గర ఏ అనే ఒక వేరియబుల్ ఉంది కదా. ఆ ఏ అనే వేరియబుల్లో నాకేముందంటే 10, 20, 30, 40, 50 అని ఉన్నాయి చూడు వాల్యూస్. ఈ వాల్యూస్లో నేను ఏం చేద్దామంటే 20 అనే వాల్యూ ఉంది చూడు. ఆ 20 అనే ప్లేస్ నేనేం చేద్దామంటే 200గా మారుతాం. కావాలంటే ఇక్కడ ప్లేస్ చూద్దాం చూడు. ఏ కామా బి కామా సి అని ఇద్దాం. అంటే ఏబిసికి సంబంధించిన 3 వాల్యూస్ వస్తాయి చూడండి. అంటే ఫస్ట్ ఏకి సంబంధించిన వేరియబుల్లో ఉన్న వాల్యూస్, రెండోది ఏంటంటే బి అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూస్, సి అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూ అనమాట ఇది. ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక చిన్న పని చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఏ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో 20 అనే వాల్యూ ఉంది చూడు. ఆ వాల్యూ నేను ఏం చేద్దామంటే 200 అనే వాల్యూగా అప్డేట్ చేద్దాం అనుకున్నాను. అలా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఏ అని రాసి స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని మనం ఏ వేరియబుల్లో కదా ఎక్కడ వాల్యూని మారుస్తున్నాం ఫస్ట్ రోలో చేస్తున్నాం. అందుకని రోల్ నెంబర్ అంతా 0 అని పెట్టేసి తర్వాత మళ్ళీ ఏం చేస్తానంటే స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఆ స్క్వేర్ బ్రేస్లో ఏ నెంబర్ని మనం మారుతుంది 20 అనే నెంబర్ కదా, దాని యొక్క పొజిషన్ ఎంత 1 అని చెప్పేసి తర్వాత స్క్వేర్ బ్రేసెస్ పెట్టేసి తర్వాత నేను ఏం చేశాను ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి 200 అని పెట్టేసి నేను ఏం చేశాను క్లియర్ అని చేసి చూసాను. ఆ తర్వాత నేను ఏం చేశాను ఏ అని ఇచ్చాను. ఏ అని ఇచ్చేసి నేను క్లియర్ అని చేసి చూసాను. అప్పుడు ఇందాక చూడు నాకు ఏముంది ఏ అంటే ఎంత ఉంది 10, 20, 30, 40, 50 అని ఉంది. కానీ నేను ఇప్పుడు ఏం చేశాను ఏ అనే వేరియబుల్లో నేను ఏం చేశానంటే ఒక 20 అనే పొజిషన్ 200గా మార్చాలంటే ఎలా అనేది రాశాను. రాస్తే నాకు ఏముందంటే కింద ఏలో మారిపోయింది. అలానే బిలో కూడా ఏముంది చూద్దాం అనుకున్నాను. బి కామా సిలో కూడా మార్పు వచ్చిందో లేదో చూద్దాం అనుకున్నాం. అందుకని బి కామా సి అని చేసి క్లియర్ అని చేసి చూసాను. అప్పుడు నాకేమిటంటే బి అనే వేరియబుల్ సి అనే వేరియబుల్ ఎలాంటి చేంజెస్ అనేవి రాలేదు. ఓకేనా. ఇదే కమాండ్కి మనం ఏం చేద్దామంటే బి అనే వేరియబుల్లో కూడా వచ్చి చూద్దాం ఏమైతే చూద్దాం. ఈసారి బిలో మనం ఏం చేద్దామంటే 30 అనే నెంబర్ని మారుతాం. 30కి 10 అనే నెంబర్ని మారుతాం. అలా మార్చాలంటే ఎలా మారుస్తారని చూద్దాం. ఓకేనా. ఓకే. నేను ఏం చేశాను ఇక్కడ కాపీ చేసుకున్నాను. నేను ఏం చేశాను పేస్ట్ చేశాను. ఏం చేస్తానంటే ఇక్కడ బి అని ఇచ్చాను. బిలో ఏం చేద్దామంటే 40 అనే నెంబర్ని మారుతాను. బిలో వెళ్ళి 40 అనే నెంబర్ని మారుతాం అనుకున్నాను. 40 అనేది ఏ రోలో ఉంది సెకండ్ రోలో ఉంది. సెకండ్ రోలో కనుక మార్చాలన్నప్పుడు దాన్ని ఇండెక్సింగ్ నెంబర్ అంతా 1 అని చేసేసి ఇక్కడికి 200 4 అని ఇచ్చాను. 400 క్లియర్ చూసాను. అప్పుడు నాకేం బిఎం చేసాను క్లియర్ చేసి అప్పుడు నాకేమైంది బిలో కూడా నాకేమైందంటే ఇంగ్లీష్ అనేది నాకేమైందంటే అప్లికబుల్ అయిపోయింది. నాకు బిలో ఏమున్నాయి 10, 20, 30, 40, 50 ఉంది. ఇప్పుడు చూడు నాకేమున్నాయి బి అనే వేరియబుల్ 30, 400, 5 అని ఉంది. అలానే సిలో కూడా అదే చేంజెస్ ఉన్నాయో లేదో చూద్దాం అనుకున్నాం. అందుకో సి అని ఇచ్చాను. ఇచ్చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే యాక్చువల్గా నేను ఏలో చేంజ్ చేస్తే ఏలో మాత్రమే చేంజ్ జరిగింది. అదే బిలో చేంజ్ చేస్తే బిలో మాత్రమే చేంజ్ అవ్వాలి. అయితే నాకేమైంది అంటే సిలో కూడా చేంజెస్ అనేవి జరిగినాయి. అంటే ఏదైనా సరే ఒక వేరియబుల్కి ఒక వ్యూని కనుక మనం క్రియేట్ చేసేసామంటే ఆ వేరియబుల్ అనేది ఏమవుతుందంటే ఆ వేరియబుల్ మొదట మనం క్రియేట్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సిమిలర్ వాల్యూస్ ఏమవుతాయంటే ఈ వేరియబుల్లో కూడా క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒక వ్యూ కనుక క్రియేట్ చేసినప్పుడు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఒక ఏ అనే వేరియబుల్లో మనం ఏదైనా చేంజెస్ కనుక చేసామనుకో ఆ చేంజెస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే వ్యూలో కూడా చేంజెస్ అనేవి అప్లికబుల్ అవుతూ ఉంటాయి అనమాట. అదే ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని మరొక వేరియబుల్లో కాపీ చేసామనుకో మనం ఒరిజినల్ వేరియబుల్లో కనుక చేంజెస్ చేస్తే కాపీ చేసిన వాటిలో ఎలాంటి రిఫ్లెక్షన్ ఉండదు. అలానే మనం వ్యూ కనుక చేసేసామనుకో ఒరిజినల్ దాంట్లో కనుక ఒక వాల్యూని మారిస్తే ఏమైందంటే వ్యూలో కూడా ఏమైందంటే అదే పొజిషన్లో ఉన్న వాల్యూ అనేది మారడం అనేది జరిగింది అనమాట. ఈ చేంజ్ని మీరు ఏం చేయాలంటే మీరు అందరూ కూడా ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవడం అనేది చేయాలన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? No, sir. ఓకేనా. ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకుందాం. ఓకేనా. ఓకేనా. వ్యూ అనేది కూడా మనం నేర్చేసేస్తుంది నెక్స్ట్ కాన్సెప్ట్లో కనుక. నెక్స్ట్ వన్ అయితే సార్ట్ ఆఫ్ అని పిలుస్తారు.
సార్ట్ ఆఫ్ అంటే అనే కాన్సెప్ట్ అంటే చాలా చాలా పవర్ఫుల్ అనమాట. సార్ట్ ఆఫ్ అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? సార్ట్ ఆఫ్ అంటే మనం ఇప్పుడు దాకా చేసిన వాటన్నిటిలో కూడా బాగా బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదైనా ఉంది, ఇదే అనమాట ఎక్కువగా వాడి సార్ట్ ఆఫ్ అంటారు. సార్ట్ ఆఫ్ అనే కాన్సెప్ట్ గురించి నిన్న మనం నేర్చుకోలేదు, ఈరోజు సెషన్లో మనం నేర్చుకుంటాం. నా దగ్గర ఒక యారే ఉంది, ఆ యారే లోపల నాకు ఏమైనా ఏంటి 1 3 2 అనే ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐటమ్స్ అన్నిటి కూడా నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే ఒక ఆర్డర్లో ఆర్గనైజ్ అనేది చేద్దాం అనుకున్నాను. అంటే ఏదైనా మనం ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారేలో ఒక రోలో మనకి ఏమైందంటే బోల్డ్ అన్ని వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఆ వాల్యూస్ అన్నీ కూడా ర్యాండమ్గా ఇర్రెగ్యులర్గా కనుక ఉంటే వాటన్నిటిని కూడా ఒక ఆర్డర్లో కనుక మనం క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే సార్ట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఈ సాఫ్ట్వేర్ పైథాన్లో మన వాళ్ళు ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, లెట్స్ గో టు అవర్ కోడ్. నా దగ్గర ఏముందంటే ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేద్దామంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం. ఏం చేద్దాం, నేను కొన్ని వాల్యూస్తో క్రియేట్ చేద్దాం అనుకున్నాను 1 డైమెన్షనల్ యారే. అందుకోసం నేను ఏం చేశానంటే ఎన్పీ డాట్ యారే యారే ఆఫ్ అని పెట్టేసి తర్వాత మనం ఏం చేస్తాము స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో కొన్ని వాల్యూస్ ఇద్దాం. 10 కామా తర్వాత ఏం చేద్దాము 40 అని ఇద్దాం. తర్వాత కామా పెట్టేసి 20 కామా ఏం చేస్తానంటే 50 అని ఇద్దాం. 50 కామా ఇంకొక వాల్యూ ఏమి ఇద్దాం అంటే 30 అని ఇద్దాం. నేను ఏం చేస్తానంటే ఈ స్క్వేర్ బ్రేస్ క్లోజ్ పారాంథసిస్ ఆల్సో క్లోజ్ చేసేసి తర్వాత కిందకు వచ్చేసి నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. అప్పుడు నాకు ఏమైందో చూడండి, నేను ఏ వాల్యూస్ అయితే నేను క్రియేట్ చేశానో అదే వాల్యూస్ నాకు ఏమైందంటే సిమిలర్ ఆ వాల్యూస్ అన్ని కూడా నాకు ఏమైందంటే యారే రూపంలోకి మారిపోవడమే జరిగింది. ఇలా మనం ఏం చేసాను 10లో 40 20 50 30 అనే వాల్యూస్తో నేను ఏం చేశానంటే ఒక యారే అనే దాన్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే వీటిలో ఉన్న వాల్యూస్ అన్ని నాకు ఎలా ఉన్నాయో చూడు, ఇర్రెగ్యులర్గా ఉన్నాయి. అందుకని ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఒక ఆర్డర్లో అనేది ఏం చేద్దామంటే ఆర్గనైజ్ అనేది చేద్దాం. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తాము, సార్ట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని అచీవ్ చేయడం అనేది చేస్తారు. ఈ సార్ట్ ఆఫ్ అనేది ఎలా చేస్తారంటే మనం నంఫైతో కూడా చేయొచ్చు కదా. అందుకని నంఫై అని పెట్టేసి ఎన్పీ డాట్ అని పెట్టేసి SORT సార్ట్ అని పెట్టి ఆఫ్ అని పెట్టేసి దాంట్లోకి వెళ్ళి ఏ వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్ కనిపించేసి మనం ఏం చేసామంటే ప్లేయర్ అని చూసి చూద్దాం. అప్పుడు నాకేమైనా చూడు, ఇందాక చూస్తే నాకేమైనా చూడు, ఏమైనా ఏ అనే వేరియబుల్ ఏమని చూద్దాం. అందుకని ఇక్కడ ఏ అని ఇద్దాం. వచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అని చూసి చూసాను. ఏలో ఏముంది ఇందాక 10, ఇక్కడ చూడు ఇక్కడ మీకు కనబడుతుంది 10 40 20 50 30 అని ఉంది. ఇప్పుడు నాకేమైనా చూడు, ఏ వాల్యూస్ నాకేమైనా సార్ట్ అయిపోయింది. ఎలా వచ్చినాయి చూడు 10 20 30 40 50గా మారిపోయింది. ఇలా మనం ఏం చేసామంటే ఏదైనా ఒక 1 డైమెన్షనల్ యారే కనుక క్రియేట్ చేస్తే దానిలో మనం క్రియేట్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఆర్గనైజ్డ్లో కనుక ఒక ఆర్గనైజ్డ్ వేలో కనుక అరేంజ్ చేసుకోవాలంటే చేస్తామంటే సార్ట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్? No, sir. ఓకే, అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 2 డైమెన్షనల్ యారేని కూడా క్రియేట్ చేసి ఆ 2 డైమెన్షన్ యారేలో కూడా ఇర్రెగ్యులర్గా కనుక వాల్యూస్ కనుక ఉన్నాయనుకో వాటిని కూడా ఎలా సార్ట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనండి. అందుకోసం నా దగ్గర ఒక 2 డైమెన్షనల్ యారే ఏది ఉందో అది కాపీ చేసుకుంటాం. దానికి నేను ఏం చేద్దామంటే ఈ కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకుని నేను ఏం చేస్తానంటే తీసుకొని దాన్ని కాపీ చేసుకుని బి అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఆ వేరియబుల్లో మనం ఏం చేద్దాం ఒక యారేని క్రియేట్ చేద్దాం. నేను ఏం చేసిన
చేస్తామంటే బి అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఆ వేరియబుల్లో మనం ఏం చేద్దాం అంటే డిఫరెంట్ వాల్యూస్తో మనం ఒక యారేని క్రియేట్ చేద్దాం. ఏంటి ఏ వాల్యూస్తో క్రియేట్ చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేద్దాం అంటే ఇక్కడికి 60 అని ఇద్దాం. 60 20 ఇక్కడికి ఏం చేద్దాం అంటే 70 అని ఇద్దాం. 60 20 70 ఇద్దాం. ఇక్కడికి నేను ఏం చేద్దామంటే 10 400 15 ఇద్దాం. ఈ వాల్యూస్తో నేను ఏం చేద్దాం అంటే క్యారీ అనేదాన్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు నా దగ్గర చూస్తే ఏమైనా చూడు 60 20 70 10 400 50 అనే వాల్యూస్తో నాకు ఏమైందంటే ఒక యారీ అనేది క్రియేట్ అయిపోయింది. ఏ యారీ ఒక 2 డైమెన్షనల్ యారీ అనేది క్రియేట్ అయిపోయింది. ఇలా క్రియేట్ చేయడానికి ఎవరికన్నా డౌట్ ఉందా? డౌట్ ఉంది. ఓకే, ఈ యారీ లోపల నేను ఏం చేద్దామంటే రోస్ అన్న చూడు, అక్కడ రోస్లో ఉన్న వాల్యూస్ ఏముంది, ఫస్ట్ రోలో ఒక వాల్యూ ఏముంది 60 ఉంది, తర్వాత ఏముంది 20 ఉంది, తర్వాత 70 ఉంది. అలాంటి సెకండ్ రో చూసాము 10 450 అని ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 2 డైమెన్షనల్ యారే కనుక క్రియేట్ చేస్తే దానిలో రోస్ అన్న చూడు, ఆ రోస్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఏం చేద్దాం అంటే ఒక ఆర్డర్లో ఆర్గనైజ్ అనేది చేద్దాం అనుకున్నాం. అలా ఆర్గనైజ్ అనేది చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ అనేది అప్లై చేస్తాం. ఏంటిదంటే సార్ట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చంటే ఈజీగా మనం క్రియేట్ చేసిన యారే ఏదైతే ఉందో ఆ యారే లోపల మనం ఏం చేయొచ్చంటే బోల్డ్ అనే వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ అన్నిటి కూడా మనం ఏం చేయొచ్చంటే ఆర్గనైజ్ మనకు నచ్చిన విధానంలో ఒక అసెండింగ్ ఆర్డర్లో మనం ఏం చేయొచ్చంటే ఆర్గనైజ్ చేసుకోవడం అనేది చేయొచ్చు. ఇలా చేయాలంటే ఏం చేస్తామంటే ఎన్పీగా సార్ట్ ఆఫ్ అని బియ్యాన్ని కనుక మనం పెట్టి చూసేసామనుకో చూడు అవి ఏమైనాయో ఇందాక 60 20 70 కాస్త ఎలా మారిపోయినాయి 20 60 70గా మారిపోయింది. అంటే అవి ఏమైనాయి లోయర్ టు హయ్యర్ వాల్యూస్లోకి వెళ్ళిపోయింది. తర్వాత నేను ఏం చేసేసానంటే కింద రో కనుక చూస్తే 10 450 ఉంది. ఆ వాల్యూస్ అన్ని ఎలా మారిపోయినాయి చూడు 10 50 400గా మారిపోయింది. ఓకే డన్, యా డన్. అంటే మనం ఏదైనా ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేస్తే దానిలో ఉన్న రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా నేను ఏం చేద్దామంటే ఒక ఆర్డర్లో కనుక అవన్నీ కూడా నేను ఏం చేద్దామంటే ఆర్గనైజ్ అనేది చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఈ సార్ట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే, ఇది కూడా నాకు అర్థమైంది. ఈ సార్ట్ ఆఫ్ అనేది రోస్లోనే కాదనమాట, కాలమ్స్లో ఉన్న వాల్యూస్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మార్చేయచ్చు అనమాట. ఎలా అంటే ఇక్కడ చూడండి మనం బి అనే వేరియబుల్లో ఏ వాల్యూస్ క్రియేట్ చేసాము 60 20 70 10 450 అనేవి మార్చేసాం. ఇప్పుడు నేనేం చేద్దామంటే మనం క్రియేట్ చేసిన 2 డైమెన్షనల్ యారేలో కూడా నేను ఏం చేద్దామంటే ఒక్కొక్క కాలంలో లోయర్ వాల్యూని పైన హయ్యర్ వాల్యూని కింద, లోయర్ వాల్యూని పైన హయ్యర్ వాల్యూని కింద కాలం వైజ్గా మనం వాల్యూస్ని కనుక ఏం చేయాలంటే చేంజ్ చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఎన్పీ డాట్ సార్ట్ ఆఫ్ అని పెట్టేసి ఏదైతే వేరియబుల్లో చేంజ్ చేస్తున్నామో ఆ వేరియబుల్ నేమ్ చెప్పి తర్వాత కామా పెట్టేసేసి తర్వాత ఏం చేయాలంటే ఆర్డర్ అని ఒక కీవర్డ్ చెప్పేసి తర్వాత ఈజ్ ఈక్వల్ చెప్పేసి అక్కడికి 0 కనుక చెప్పాము అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఆర్డర్ యాక్సెస్ ఆర్డర్ కాదు యాక్సెస్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు పెట్టి కాండాక్ట్ ఆర్డర్ యాక్సిస్ ఈక్వల్ టు 0 అని కనుక మనం పెట్టేసి మనం ఏం చేసామంటే క్లియర్ అవుట్ చేసి చూసాం. అప్పుడు చూడు నీకు ఏమైంది ఇందాక బి అంటే ఎంత చెప్పాను చూడు 60 10 60 20 70 వచ్చినాయి. ఇప్పుడు చూడు నాకేమైంది 60 10 రావాలి. ఇప్పుడు నాకేమైంది చూడు 10 60 తర్వాత 20 400 అయితే అలానే ఉంది. తర్వాత 70 50 ఉండాలి కదా, అవి ఏమైనా చూడు 50 70గా మారిపోయింది. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక 2 డైమెన్షనల్ యారే కనుక క్రియేట్ చేస్తే దానిలో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఏం చేశానంటే కాలం బేస్డ్ ఆర్డర్లో కనుక చేంజ్ చేయాలి అంటే కాలం బేస్డ్ ఆర్డర్లో కనుక మనం చేంజ్ చేయాలంటే ఏం చేస్తారంటే యాక్సెస్ ఈక్వల్ టు 0 అని కనుక మనం పెట్టామనుకో అప్పుడు ఏమవుతాయి అంటే మనం క్రియేట్ చేసిన 2 డైమెన్షనల్ యారేలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే కాలం బేస్డ్లో ఏమవుతాయి అంటే ఆర్గనైజ్ అవ్వడం సార్ట్ అవ్వడం అనేది జరిగింది. అదే మనం రో బేస్డ్లో కనుక చేయాలనుకో యాక్సెస్ ఈక్వల్ టు 0 అని పెట్టచ్చు, లేకపోతే డైరెక్ట్గా
డైరెక్ట్గా మనం ఏమీ పెట్టకుండా వదిలేసినా కానీ ఏమైందంటే డిఫాల్ట్గా అవే చేంజ్ అయిపోతాయి. లేదు అనుకో మనం పర్టికులర్గా రో వైజ్గా మార్చాలి అని చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే యాక్సెస్ ఈక్వల్ టు 1 అని పెట్టాలి. పెట్టేసి కనుక మనం ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు ఏమవుతాయంటే ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయంటే రో బేస్డ్ ఆర్డర్లో ఏమవుతాయంటే అవన్నీ కూడా సార్ట్ అవ్వడం అనేది జరుగుతాయి అన్నమాట. ఇలా చేయడమే ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? No, sir. ఇలానే కాకుండా ఇంకొక టెక్నిక్‌లో కూడా మనోళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఒక యారేలో ఉన్న వాల్యూస్‌ని ఏం చేస్తారంటే సార్ట్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే వెతకాలి అంటే సెర్చ్ చేసుకొని తెచ్చుకోవాలి అనుకో అటన్నిటిని ఒక ఆర్డర్‌లో పెట్టుకోవడం అనేది చేస్తారనమాట. అలా సార్టింగ్ అనేది చేయాలి అంటే ఏం చేస్తారంటే ఇంకొక టెక్నిక్‌ని కూడా ఫాలో అవుతారనమాట. ఆ టెక్నిక్ అనేది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏంటిదంటే ఏం చేస్తారంటే ఎన్‌పీ డాట్ డి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. డి అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఏం చేశానంటే ఎన్పి డాట్ అని పెట్టేసి డి టైప్ అంటే మనం ఏం చేయొచ్చు అంటే డేటా టైప్ని ఆధారంగా చేసుకొని కూడా మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే చేంజ్ చేయొచ్చు అనమాట. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఒక మెథడ్ తీసుకున్నాను అనమాట. ఆ మెథడ్ ప్రకారం మనం ఏం చేద్దాం ఇప్పుడు చేంజ్ చేసేద్దాం. ఇప్పుడు డి టైప్ అని రాసేసి తర్వాత నేను ఏం చేశానంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో ఐటమ్స్ పెట్టుకున్నాను అనమాట. ఏం చేశానంటే ఫస్ట్ నేమ్ అనేది రాద్దాం. ఆ నేమ్ అనేది ఎలా ఉండాలంటే నాకు స్ట్రింగ్ రూపంలో ఉండే వాల్యూని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. స్ట్రింగ్ రూపంలో క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి S1 అని ఇవ్వాలన్నమాట. S1 అని ఇచ్చేసామనుకో అప్పుడు మనం క్రియేట్ చేసే నేమ్ అనేది ఎలా ఉండాలంటే స్ట్రింగ్ రూపంలో క్రియేట్ చేద్దామని చెప్పాను. తర్వాత కామా చెప్పేసి నేనేం చేద్దాం అనుకున్నా అంటే వాల్యూస్ అనేవి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎలా అంటే పర్సంటేజెస్ తీసుకుందాం అనుకున్నాను. అనుకుని పర్ అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశానంటే కామా పెట్టేసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ఆ పర్సంటేజ్ మొత్తం ఎలా తీసుకుందాం అనుకున్నాను ఫ్లోట్లో తీసుకుందాం అనుకున్నాను. అనుకొని ఫ్లోట్ అని తీసుకున్నాను. తీసుకొని నేను ఏం చేశానంటే స్క్వేర్ బ్రేస్ని పారాంథసిస్లో వచ్చేసి స్క్వేర్ బ్రేస్లో వచ్చేసి తర్వాత పారాంథసిస్ని క్లోజ్ చేశాను. తర్వాత నేను ఏం చేశాను ఈ కమాండ్ మొత్తాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేశాను. ఏమైందంటే ఎగ్జిక్యూట్ అయింది. అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక యారే అనేది క్రియేట్ చేయాలంటే ఇందాక చెప్పిన మెథడ్లోనే కాకుండా మనం ఏం చేయొచ్చు డేటా టైప్ని ఆధారంగా తీసుకొని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక యారే అనే దాన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే మనం ఎప్పుడు కూడా యారే అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేసాం స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో ఐటమ్స్ ఇచ్చేసి క్రియేట్ చేసేసి అలానే కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే డేటా టైప్స్ని బేస్ చేసుకొని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక యారే లోపల వాల్యూస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేస్తామని దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఏమున్నారంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు. వాడి మార్కులు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే యారే లోపల స్టోర్ చేద్దాం అనుకున్నాం. అలా స్టోర్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే మార్క్స్ ఈక్వల్ టు అని పెట్టేసేసి అప్పుడు మనం ఏం చేద్దాము మార్క్స్ ఈక్వల్ టు అని పెట్టేసేసి ఏం చేద్దాం ఎన్పి డాట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మార్క్స్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను యారే లోపల. ఎలా అంటే ఈ డేటా టైప్కి సంబంధించినట్టు క్రియేట్ చేస్తున్నాను. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేస్తుంటే ఎన్పి డాట్ యారే యారే ఆఫ్ అని చెప్పేసి తర్వాత యారే ఆఫ్ అని చెప్పేసి తర్వాత స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాను. ఇక్కడ చెప్పిన విధానంలో చేస్తున్నాను అనమాట. మళ్ళీ స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో నేను ఏం చేశానంటే ఫస్ట్ కాలంలో నాకు ఏం కావాలి పేరు ఉండాలి. అది ఎలా ఉండాలి స్ట్రింగ్ రూపంలో క్రియేట్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలి పర్సంటేజ్ అనేది పెట్టాలి. అలా పెట్టాలి అంటే ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి కళ్యాణ్ అనే పేరు పెట్టుకున్నాను. కళ్యాణ్ అనే పేరుని క్రియేట్ చేస్తాను. వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే ఆ మార్కులు నేను ఏం చేశానంటే ఫ్లోట్ టైప్లో చేస్తున్నాను అనమాట. వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 78.6 మార్కులు వచ్చినాయి అనుకున్నాను. అందుకని ఇంత పర్సంటేజ్ వచ్చినాయి కాబట్టి పర్సంటేజ్ ఇస్తాను. ఓకే తర్వాత నేను ఏం చేశానంటే కామా పెట్టుకున్నాను. మరొక డేటాని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఈసారి నేను ఏం చేశానంటే ఈసారి సతీష్ అనే పేరుని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అందుకని సతీష్ అని క్రియేట్ చేసేసి వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయో ఆ మార్కులు నేను ఏం చేద్దాం అంటే పర్సంటేజ్తో ఇచ్చేద్దాం అనుకున్నాను. ఎన్ని వచ్చినాయి అంటే వాడికి 92.9 అని వచ్చినాయి అనుకున్నాను. ఇచ్చేసాను. తర్వాత క్లోజ్ చేశాను. తర్వాత నేను ఏం చేశాను అంటే మరొకరి పేరు తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే మా అబ్బాయి హర్ష పేరు తీసుకున్నాను. అందుకని హర్ష అని తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశాను వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయో ఆ మార్కులు ఎంత వచ్చినాయి అనుకున్నాను అంటే నేను 87.6 వచ్చినాయి అనుకున్నాను. 87.6 అని పెట్టుకున్నాను. పెట్టుకొని నేను ఏం చేశాను అంటే ప్లే అకౌంట్ చూసాను. ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే స్క్వేర్ బ్రేస్ ప్లేస్ పారాంథసిస్ మీద నేను ఏం చేశాను క్లోజ్ చేశాను.
ఈ క్లోజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే అంటే మనం ఒక యారేని కనుక క్రియేట్ చేయాలి మనం ఏం చేస్తామంటే పైన చూపించిన స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ని బేస్ చేసుకొని కూడా మనం ఏం చేయొచ్చు అంటే పైన మనం ఏదైతే స్టెప్ చెప్పామో ఫస్ట్ నేను నాకేం కావాలి నేమ్ ఉండాలి, ఆ నేమ్ అనేది స్ట్రింగ్ రూపంలో ఉండాలి అని చెప్పాను. తర్వాత పర్సంటేజ్ అనేది కావాలి, ఆ ఇచ్చే వాల్యూ అనేది ఫ్లోటింగ్ డేటా టైప్లో నువ్వు యారేలో క్రియేట్ చెయ్యి అని చెప్పాలి అనుకో మనం ఏం చేస్తారంటే ఇలా చెప్పడం ద్వారా క్రియేట్ చేస్తాం అన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే సింటాక్స్ ఏంటంటే కామా పెట్టేసేసి డి టైప్ డి టైప్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి దేని ఆధారంగా ఫాలో అవుతుందంటే డి అనే వేరియబుల్ ఏదైతే ఇచ్చానో దాని ఆధారంగా ఈ వాల్యూని ప్రింట్ చేయాలి అని చెప్పాలి అంటే ఇలా ఇస్తారన్నమాట. తర్వాత మనం ఏం చేద్దాం ఈ కమాండ్ రన్ చేసేసి తర్వాత ఇక్కడికి మార్క్స్ అని ఇద్దాం. మార్క్స్ అని చెప్పేసి మనం ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అప్పుడు నాకేమని చూడు నాకు మార్కులన్నీ కూడా ఎలా వచ్చినాయో చూడు. మార్కులన్నీ కూడా ఏమైనాయి నేను ఇందాక ఏదైతే ప్యాటర్న్ చెప్పానో అదే ప్యాటర్న్లో నాకు ఏమైనా అంటే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏమైనా అంటే రావడం జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేనేం చేద్దామంటే పేరు ఆధారంగా నేనేం చేద్దామంటే వాళ్ళ పేరు ఆధారంగా నేమ్స్ ఏదైతే ఉందో నేమ్స్ ఆధారంగా నేనేం చేశానంటే ఈ యారేలో క్రియేట్ అయిన వాల్యూస్ అన్నిటిని కూడా నేనేం చేద్దామంటే స్మాల్ టు బిగ్ ఆర్డర్లో కనుక వాల్యూస్ కనుక మనం క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారని చూద్దాం. అలా క్రియేట్ చేయాలంటప్పుడు మనం ఏం చేస్తామంటే కాన్సెప్ట్ వాడతాం అనమాట. ఏంటి ఇది స్టార్ట్ చేసుకోవడం అనమాట. అలా స్టార్ట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఎంపీ డాట్ ఎస్ఓఆర్టీ స్టార్ట్ అని పెట్టేసి తర్వాత హాఫ్ అని పెట్టేసి ఏ ఆపరేషన్ మనం చేస్తుంది మార్క్స్ కాబట్టి ఎంఏఆర్ఏఎస్ మార్క్స్ అని చెప్పేసేసి తర్వాత కామా పెట్టేసేసి ఆర్డర్ ఓఆర్టీఆర్ ఆర్డర్ ఈక్వల్ టు అని చెప్పేసి అక్కడికి నేమ్ అని ఇద్దాం ఎంఏఎంఈ నేమ్ అని ఇద్దాం ఇచ్చేసి మనం చేద్దాం ప్లేయర్ అని చెప్పేసి చూద్దాం. ఇప్పుడు నాకు ఏమైనా అంటే ఇందాక చూడు నాకు వాల్యూస్ ఏమొచ్చినాయి ఏ ఫస్ట్ వచ్చేసింది తర్వాత ఏమొచ్చేసింది తర్వాత ఎస్ అంటే సతీష్ అనే పేరుతో అంటే మనం ఇట్లా క్రియేట్ చేస్తే ఆ స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్తోనే మనకి ఏమైందంటే క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే అలా తర్వాత నాకేమైంది సతీష్ వచ్చింది తర్వాత ఏమొచ్చింది హర్ష అని వచ్చింది. ఇప్పుడు నేనేం చేశాను ఆర్డర్ ఈక్వల్ టు నేమ్ అని ఇచ్చాను అనుకో ఇక్కడ మనం క్రియేట్ చేసిన వాల్యూస్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేమ్ ఎవరిదైతే ఫస్ట్ ఉంటుందో వాళ్ళ వాల్యూ అనేది ఫస్ట్ ఏమైందంటే ఆర్గనైజ్ అయింది తర్వాత వేరే వాళ్ళది అనేది ఇలా ఏమైందంటే ఆర్గనైజ్ అవ్వడం అనేది జరిగింది. ఇలానే మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే పర్సంటేజ్ ఆధారంగా కూడా నేను ఏం చేద్దాం అనుకుంటే వాల్యూస్ అన్నిటిని కూడా ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాను. అలా చేయాలి అనేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడికి వెళ్ళి నేమ్ తీసేసి పిఈఆర్సి పర్సంటేజ్ అని ఇచ్చేసేసి అనమాట. ఇచ్చేసి కనుక మనం ప్లేయర్ చేసేసి అనుకో అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం చెప్పిన వాల్యూస్ అన్నీ కూడా ఏ పర్సంటేజ్ అయితే ఉందో ఆ పర్సంటేజ్ ఆర్డర్లో ఏమైనాయి అంటే ఈ వాల్యూస్ అన్నీ కూడా ఏమైందంటే స్టార్ట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే మనం ఏదైనా ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఉన్న వాల్యూస్ని రో వైజ్గా కానీ కాలం వైజ్గా కానీ సార్ట్ చేయాలంటే ఏం చేస్తారంటే సార్ట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి అచీవ్ చేస్తారనమాట. అలానే మనం వాల్యూస్ అనేది మనకు నచ్చిన డేటా టైప్లో కూడా మనం క్రియేట్ చేసి దాంట్లో ఉన్న వాల్యూస్ని సార్ట్ కనుక చేయాలి అంటే ఏం చేస్తారంటే ఈ కాన్సెప్ట్ని అచీవ్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైతే డౌట్ ఉందో ఎనీబడి హ్యావ్ No, sir. Anybody have? No doubt? Vasanta, No, do you sir. have any doubts? No, sir. Okay, that's it for today's session. Tomorrow session ఏం చేద్దామంటే రిమైనింగ్ కాన్సెప్ట్ కూడా మనం ఏం చేద్దామంటే అచీవ్ చేసేసుకొని నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోతాం. That's it for today's session. Thank you for joining everyone. Have a great day and bye.